హైదరాబాద్ నిజాంకి సంబంధించి హైదరాబాద్ నిజాం కాలంలో జరిగిన ఆర్థిక అభివృద్ధిని మనం ఏం చేయొచ్చు అంటే స్థూలంగా కనుక చూస్తే 2 దశల్లో చెప్పుకోవచ్చు. అంటే 2 విధాలుగా చెప్పుకోవచ్చు. దశలనే పదం కాదు కానీ 1724 నుంచి 1853 దాకా కొంత వ్యవసాయానికి సంబంధించిన ఆధారం, వ్యవసాయానికి సంబంధించిన మార్పులు అభివృద్ధి చూడవచ్చు. 1853 తర్వాత మాత్రమే, సామ్రాజ్యం తర్వాతనే పారిశ్రామిక అభివృద్ధిని మనం చూడవచ్చు. అంటే కొంత పరిశ్రమల స్థాపన ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం 19 మొత్తం మీద కనిపిస్తాయి. అంటే హైదరాబాద్ నిజాం పీరియడ్లో వ్యవసాయం ఎట్లా ఉంది, వ్యవసాయ రంగ పరిస్థితి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1724 దగ్గర నుంచి 1948 దాకా హైదరాబాద్ నిజాంకి సంబంధించిన వ్యవసాయంలో కొంత డేటాని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి 1908లో హైదరాబాద్ భూమి శిస్తు చట్టం చేయడం జరుగుతుందండి. ఎప్పుడైతే హైదరాబాదులో భూమి శిస్తు చట్టం చేయబడుతుందో, వాస్తవంగా అప్పటి వరకు ఇది కొత్త చట్టం ఏం కాదు, బాంబే భూమి శిస్తు చట్టం ఆధారంగా చేయబడిన చట్టం. సో ఈ చట్టం ప్రకారం ఏంటంటే హైదరాబాద్ రాజ్యంలో ఉన్న భూమి మీద సర్వాధికారాలు ప్రభుత్వానివే. శిస్తు సక్రమంగా చెల్లిస్తున్నంత కాలం రైతును బేదకలు అంటే భూమి నుంచి తొలగించే కార్యక్రమం లేదు. రైతుకి ప్రభుత్వానికి మధ్యలో ఒక అనుసంధానాన్ని, ఒక లింక్ని ఏర్పాటు చేసే కార్యక్రమం ఈ చట్టంలో కనిపిస్తుంది. సో అంటే కొంత 1908కి సంబంధించినంత వరకు వ్యవసాయం మీద హైదరాబాద్ రాజ్యం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సో దీనిలో భాగంగా మనకి ఏం చేస్తారు, నీటిపారుదల శాఖను ఏర్పాటు చేస్తారనుకున్నాం. కాబట్టి హైదరాబాద్ రాజ్యంలో మొత్తం 1922 నాటికి మొత్తం నీటిపారుదల ఎంత భూమికి ఉందంటే 0.8 మిలియన్ హెక్టార్లకు మాత్రమే ఉందండి. మొత్తం రాజ్యం అంతా కలిపితే 0.8 మిలియన్ హెక్టార్లకు ఉంటే నీటిపారుదల మరియు వ్యవసాయానికి కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సో ఇది 1945కి కొంత రెట్టింపై 1.7 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. అంటే హైదరాబాద్ నిజాం చివరి పరిపాలనా కాలంలోనే మనం వ్యవసాయంలో కొంత గణనీయమైన మార్పును చూడొచ్చు. సో ఆ తర్వాత పంటల విస్తీర్ణాన్ని కనుక మనం చూస్తే 1921-22లో 15.26 మిలియన్ హెక్టార్లు హైదరాబాద్ రాజ్యంలో పంటలు 1921-22లో 15.26 మిలియన్ హెక్టార్ల పంటల విస్తీర్ణం కాస్త ఇది కొంత పెరిగి 1925-26 నాటికి 26.87 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. అంటే ఓవరాల్గా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే నీటిపారుదల సౌకర్యాలు పెంచుకోగలిగినాం, పంటలని విస్తీర్ణాన్ని పెంచుకోగలిగినాం. సో ఈ పంటల విస్తీర్ణంలో కూడా కొంత వైవిధ్యం చూడొచ్చు మనం. ఏంటి పంటల విస్తీర్ణంలో వైవిధ్యం అంటే, సో మీకు తెలంగాణలో ఆహార పంటలు, ఆహారేతర పంటలను కనుక మనం స్టడీ చేస్తే 1920-22 నాటికి మొత్తం పంటల్లో 75% ఆహార పంటలు ఉన్నాయి, 25% ఆహారేతర పంటలు ఉన్నాయి. కానీ ఇది 1949-50కి మనం చెక్ చేస్తే ఏం జరుగుతుంది అంటే కొంత ఆహార పంటలు 75% నుంచి 68కి తగ్గినట్టుగా చూడవచ్చు. సో ఇక్కడ 32% ఆహార పంటలు పెరిగాయి. ముఖ్యంగా ఆహారేతర పంటల్లో నూనె గింజల వాటానే 20% ఉంది. అంటే హైదరాబాద్ నిజాం రాజ్యానికి సంబంధించినంత వరకు పంటల విస్తీర్ణంలో మార్పు చూస్తున్నాం మనం, నీటిపారుదల విస్తీర్ణంలో మార్పు చూస్తున్నాం. వీటితో పాటు మనకేం చూస్తుందంటే ఇందులోనే పంటల విస్తీర్ణంలోనే మీకు ఆహార పంటల్లో జొన్న, సజ్జల సాగు విపరీతంగా పెరుగుతుందండి. జొన్న, సజ్జల సాగు మనకు 1920 నుంచి అబ్జర్వ్ చేస్తే 1940 మధ్యలో మనకి 49% ఉంటుందండి ఇక్కడ. సో ఓవరాల్గా ఈ సాగు అయితే పెరిగింది. అంటే హైదరాబాద్ నిజాం పీరియడ్లో వ్యవసాయాన్ని మనం పరిశీలిస్తే వ్యవసాయ ప్రాధాన్యత 1908 వరకు పెద్దగా ప్రభుత్వం నుంచి ఏం లేదు. వ్యవసాయం అనేది తెలంగాణలో జీవనాధార రంగమే. 1908 తర్వాత కొన్ని మార్పులు, నీటిపారుదల సౌకర్యాలు, తద్వారా కొంత పంట విస్తీర్ణం కూడా పెరిగింది. ఇక్కడ ఇందాక ఒక పాయింట్ మిస్ అయింది. ఏంటి అంటే నీటిపారుదల 0.8 మిలియన్ నుంచి 1.7కి ఎందుకు పెరిగింది అంటే ఈ పీరియడ్లో హైదరాబాద్కి సంబంధించి చెరువుల ద్వారా వ్యవసాయం, అంటే ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువు లాంటి చెరువులు తవ్వించడం ద్వారా, కాలువల ద్వారా కొంత వ్యవసాయాన్ని వీళ్ళు ప్రోత్సహించినట్టుగా మనం చూసుకోవచ్చు. అంటే ఓవరాల్గా హైదరాబాద్ నిజాం రాజ్యం 24 దగ్గర నుంచి 1948 దాకా వ్యవసాయం గురించి వివరాలు చూస్తే మనకి ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. ఉన్న సమాచారం తెలుగు అకాడమీ ప్రకారం ఈ డేటాని మనం చూస్తాం. ఇక హైదరాబాద్ రాజ్యానికి సంబంధించినంత వరకు మనం
పారిశ్రామిక రంగంలో మార్పులు చూడాలి, పారిశ్రామిక అభివృద్ధి. సో 1724 నుంచి 1948 మధ్య వరకు మనం చూస్తే ఓకే మొత్తం 3 దశల్లో పరిశ్రమల అభివృద్ధి జరిగినట్టు చూడవచ్చు, 3 స్టేజెస్ చూస్తామండి. సో దానికన్నా ముందు హైదరాబాదు పారిశ్రామిక అభివృద్ధి గురించి మనం మాట్లాడుకుంటే సో కుతుబ్ షాహీల పీరియడ్లోనే కొంత హైదరాబాద్ కేంద్రంగా పారిశ్రామిక అభివృద్ధి కనిపిస్తుంది. కులాధారిత వృత్తి వ్యవస్థలు చూడొచ్చు. ప్లస్ ఎగుమతుల గురించి కూడా మనం వజ్రాల లాంటి వజ్రాలు ఎగుమతులు, వస్త్రాలు ఎగుమతి చేసుకున్నాం. హస్తకళలకి బాగా డిమాండ్ ఉండేది ఏది హైదరాబాద్ కేంద్రంగా కుతుబ్ షాహీల పీరియడ్లో మనం మాట్లాడుకుంటే. సో ఆ తర్వాత కాలంలో సాలార్ జంగ్ తర్వాత కొంత పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం పారిశ్రామికీకరణ విషయానికి వచ్చేటప్పటికి ప్రారంభంలో అంటే 74, 1800 ఈ పీరియడ్లో అంటే బిఫోర్ సాలార్ జంగ్ మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ రాజ్యంలో ఉన్న పరిశ్రమలన్నీ కులవృత్తుల ఆధారంగా ఏర్పడ్డవే. కులవృత్తుల ఆధారంగా ఏర్పడితే మనం ఎట్లా చెప్పొచ్చు దీన్ని అంటే 1881 జనాభా లెక్కల ప్రకారం మొత్తం తెలంగాణలో 6 రకాల కుల వృత్తులను మనం చూస్తున్నాం అంటే పారిశ్రామిక రంగానికి సంబంధించి. ఈ 6 రకాల్లో నేతలో అంటే వస్త్ర పరిశ్రమకు సంబంధించిన 5 కులాలు పనిచేస్తున్నాయి, ఆహారానికి సంబంధించి 5 కులాలు పనిచేస్తున్నాయి, లోహ పరిశ్రమలో 7 కులాలు ఉన్నాయి, వడ్రంగులు 2 కులాల్లో ఉన్నారు, కుండల తయారీలో 2 కులాలు, రాతి గనుల్లో 2 కులాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద 6 రకాల కులాలు కులాధారిత వృత్తుల ద్వారా తెలంగాణలో కొంత వ్యవసాయ పారిశ్రామిక రంగ అభివృద్ధికి పాల్పడినట్టుగా మనం చూడవచ్చు. ఇక వీటితో పాటు అంటే మొత్తం 1881 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభాలో ఈ కుల వృత్తుల మీద ఆధారపడిన జనాభా 10% చెప్పొచ్చండి. సో ఇదొకటి అంటే ఏంటి కుల వృత్తుల ఆధారంగా ఏర్పడిన పరిశ్రమలు. ఇక వీటితో పాటు తెలంగాణలో మనకి ఏం కనిపిస్తాయి, వస్త్ర పరిశ్రమ మనకి సాంప్రదాయ వస్త్ర పరిశ్రమ బలంగానే ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కుతుబ్ షాహీలు అంతకుముందు నుంచి కూడా మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏంటంటే పత్తితో పాటు మన దగ్గర 7 రకాల వస్త్రాలు ఉండే. హైదరాబాద్ రాజ్యంలో మనకి ఏ ప్రాంతాలు ఉత్తర సర్కార్ జిల్లాలు ఇవ్వకముందు ఈ ఉత్తర సర్కార్ జిల్లాల కేంద్రంగా అంటే మచిలీపట్నం కేంద్రంగా నౌకా నిర్మాణ పరిశ్రమ ఉంది. కొల్లూరులో అంటే నరసరావుపేట దగ్గర ఏరియాలో వజ్రాలకు సంబంధించిన గనులు ఉండేవి. సో వీటితో పాటు పూర్తిగా అంటే మనకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను కనుక మనం గమనిస్తే ఇక్కడ మొత్తం 18 రకాల పరిశ్రమలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి. అంటే మనం పారిశ్రామిక దశను చూడడానికన్నా ముందు తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయ పారిశ్రామిక రంగం ఇంకా బలంగానే ఉందని చెప్పొచ్చు. అంటే మన తెలంగాణలో కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కన్నడ ప్రాంతంలో 18 రకాల పరిశ్రమలు మనం చూస్తాం. ఈ 18 రకాల పరిశ్రమలో ముఖ్యంగా ఇనుప ఖనిజానికి సంబంధించి తవ్వకం అంటే మైనింగ్ చూడొచ్చు, ఇనుప ఖనిజాన్ని కరిగించే పరిశ్రమ చూడొచ్చు, నెక్స్ట్ స్టీలు, నగలు, బంగారానికి సంబంధించిన ఆభరణాలు, వెండి వస్తువులు, సున్నం రాయి, ఇత్తడి, షాత్రాజ్ వంటి పరిశ్రమలు, కలప వస్తువులు, కాగితం వస్తువులు, వీటితో పాటు భవన నిర్మాణ రాళ్ళు, మట్టి పాత్రలు, గాజు మురుకులు, తోళ్ళ వస్త్ర పరిశ్రమలు అంటే 18 రకాల పరిశ్రమలు, సాంప్రదాయ పరిశ్రమలు తెలంగాణలో మనకి కనిపిస్తూ ఉండేవి. ఇవన్నీ ఎప్పటి నుంచి అంటే హైదరాబాదులో కుతుబ్ షాహీల పరిపాలన అంతకు ముందు నుంచే నిజాంల పరిపాలన కూడా ఇవన్నీ కొనసాగుతూ వచ్చినాయి. అంటే ఇవి ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటే సాంప్రదాయ పరిశ్రమలుగానే మనం చూస్తాం. కానీ హైదరాబాద్ నిజాం రాజ్యంలో పారిశ్రామికంగా మార్పుల్ని మనం చూడాలి అంటే ప్రత్యేకంగా చూడాలంటే కనుక వీటిని మనం 3 దశల్లో చూడొచ్చు. హైదరాబాదులో పారిశ్రామికానికి సంబంధించినంతవరకు ముఖ్యంగా భారతదేశంలో ఎప్పుడైతే బ్రిటిష్ వాడు మొదటి రైలు మార్గం వేసిండో రైలు మార్గం వేసిన కొన్ని సంవత్సరాలను హైదరాబాద్కి మొదటి రైలు మార్గం వచ్చింది. దీంతోపాటు హైదరాబాదులో అవస్థాపనా సదుపాయాల విస్తరణ పెరిగింది. అంటే ముఖ్యంగా ఎప్పుడైతే రైల్వే డెవలప్ అయిందో హైదరాబాద్ నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు వీళ్ళు రైలు మార్గాల్ని బాగా డెవలప్ చేసుకోగలిగారు. ముఖ్యంగా సింగరేణి ఎప్పుడైతే బొగ్గు గనులు వచ్చినాయో తద్వారా అది విస్తరణ కూడా కనిపిస్తాం. అంటే మౌలిక అవస్థాపన సదుపాయాల విషయం మనకు కనిపిస్తుంది. వీటితో పాటు అంటే 1899 నాటికే 1899 నాటికి 386 మైళ్ళతో కూడిన గోదావరి లోయ
రైల్వే లైన్ ఏర్పాటు చేసుకున్నామండి. అంటే చాలా పెద్ద రైల్వే నెట్వర్క్ హైదరాబాద్ నిజాం పీరియడ్లో కనిపిస్తుంది. ఓకే, సో అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ రాజ్య ఆర్థిక అభివృద్ధి అనేది కమ్యూనికేషన్ సిస్టమ్ తోటి అవస్థాపనా సదుపాయాలతో కనిపిస్తుంది. ఇక ఇది అంటే ఇప్పుడు సాంప్రదాయానికి సంబంధించిన పరిశ్రమల తర్వాత హైదరాబాదులో మనం పారిశ్రామిక రంగ అభివృద్ధిని 3 దశల్లో చూద్దాం. ఈ 3 దశల్లో మొదటి దశ ఎప్పుడైతే ఉందో ఇది పునాది దశగా చెప్పుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా 1870 నుంచి 1919 దాకా, అంటే 1870 నుంచి 1919 వరకు దీన్ని మొదటి దశగా చెప్పవచ్చు. రెండోది 1919 నుంచి 1939 వరకు ఇది రెండో దశగా చెప్పవచ్చు. ఈ పీరియడ్లో మనకి పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఎనలేని మద్దతు ఇస్తుంది. షేర్లు డిబెంచర్లు ద్వారా ప్రభుత్వం పెట్టుబడి కూడా పెడుతుంది ప్రైవేట్ రంగ పరిశ్రమల్లో. ఇది రెండో రంగం. ఇక మూడో విషయానికి వచ్చేటప్పటికి 1938 1948 మధ్యలో మూడో దశ పారిశ్రామికీకరణ చూడవచ్చు. అంటే మనకి ఏం కనిపిస్తుంది, పారిశ్రామిక రంగం విషయానికి వచ్చేటప్పటికి పారిశ్రామిక రంగ అభివృద్ధిని 3 దశల్లో చూస్తాను. ఈ 3 దశల కాలంలో మనకి చాలా పెద్ద మార్పులు, అవస్థాపనాపరమైన మార్పులు చూడొచ్చు. కమ్యూనికేషన్ సిస్టమ్ బలోపేతమైందని చూడొచ్చు. ముఖ్యంగా మీరు ఎప్పుడైతే 1857లో టెలిగ్రాఫ్ అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్ 1872లో ఏర్పడింది. హైదరాబాద్ తోటి అన్ని జిల్లా కేంద్రాలకు రైల్వే లైన్ మార్గం రావడం, సో ఇటువంటి పరిస్థితుల్లో సింగరేణి సంస్థ ఏర్పడడం, 1874లో తెలంగాణ మొత్తం మీద మొదటి పత్తి, మొదటి బియ్యం, మొదటి పిండి మిల్లులు ఏర్పాటు చేయడం. అంటే ఏంటి అంటే మొదటి దశను కనుక మనం పరిశీలిస్తే అవస్థాపనా సదుపాయాలని కొంతవరకు కల్పించడం జరిగింది, నెంబర్ 1. నెంబర్ 2, ఆహార పరిశ్రమల స్థాపన పెరిగింది, తద్వారా కొంత పారిశ్రామిక అభివృద్ధి జరగవచ్చు. అందుకని దీన్ని మనం పునాది దశ అన్నాం. ఈ పీరియడ్లో మైనింగ్ మరియు ఆహార పరిశ్రమలను ఎక్కువగా స్థాపించారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పరిశ్రమల సంఖ్య విషయానికి వస్తే ఈ దశలో 1990 నాటికి తెలంగాణ వ్యాప్తంగా 68 పారిశ్రామిక సంస్థలు ఉండే, 68 ఉండే. ఇది 1920 నాటికి 330 వరకు పెరిగింది. ఈ 330లో కూడా ఎక్కువ ఏమున్నాయి అనుకున్నాం, వ్యవసాయ ప్రాధాన్యత పరిశ్రమలే కనిపిస్తాయి. అంటే 1870 నుంచి 1919 మధ్యలో మొదటి దశ పారిశ్రామిక అభివృద్ధి తెలంగాణలో చూసినప్పుడు వ్యవసాయ ఆధార పరిశ్రమలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ కొద్ది మోతాదులో రైల్వేలు, పోస్టల్ లాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పెరగడంతో అవస్థాపనా సదుపాయాల అభివృద్ధిని కూడా మనం చూడొచ్చు. ఇక హైదరాబాద్ రాజ్యానికి సంబంధించి పారిశ్రామిక రంగంలో రెండో దశగా మనం 1919 నుంచి 1930 మధ్యలో చూడవచ్చు. ఇక్కడ పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యక్షంగా చొరవ తీసుకున్నట్టుగా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ పీరియడ్లో జరుగుతున్న మార్పుల్ని కనుక మనం పరిశీలిస్తే ఎప్పుడెప్పుడు ఇది 1919 నుంచి 1939 మధ్యలో ఒక పక్క హైదరాబాదులో వస్త్ర పరిశ్రమ, అంటే ముఖ్యంగా పత్తి జిన్నింగ్ మిల్లులు బాగా పెరిగిపోయినాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు, వీటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయంలో భాగంగా 1909లో ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ ఇన్స్పెక్షన్ యాక్ట్ తీసుకొస్తాడు. సో 1909లో జిన్నింగ్ మిల్లులను నియంత్రించే ఉద్దేశంతో ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ ఇన్స్పెక్షన్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొని రావడం జరుగుతుందండి. సో ఏంటి ఈ చట్టానికి సంబంధించి అంటే ముఖ్యంగా పెరుగుతూ దోపిడీకి గురి చేస్తున్న ఏవైతే అప్పుడే పెట్టిన పరిశ్రమలు ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయాలి. అంటే వాటి క్రమబద్ధీకరించేందుకు ఇది ఒక ప్రయత్నం జరుగుతుంది. వీటితో పాటు ఏం కనిపిస్తుంది, 1918లో చాలా పెద్ద మార్పు చూడొచ్చు మనం. వాణిజ్య పరిశ్రమల శాఖను కూడా ఏర్పాటు చేశారండి. వాణిజ్య పరిశ్రమల శాఖను కూడా మనకి ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు అంటే 1918లో ఏర్పాటు చేసుకున్నారు. సో దీన్ని కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అంటామండి, సిఐడి, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. సిఐడి అంటే మనం అనుకున్న సిఐడి కాదు, ఇది వాణిజ్యానికి పరిశ్రమలకు సంబంధించిన శాఖను ఏర్పాటు చేసుకున్నాం. ఈ శాఖ ద్వారా తన ఆధారంగా తెలంగాణలో ఇండస్ట్రియల్ ల్యాబొరేటరీని సైతం ఏర్పాటు చేసిందండి. ఎవరు? ఈ శాఖ ద్వారా ఇండస్ట్రియల్ ల్యాబొరేటరీ, అంటే వీళ్ళు ఏం చేస్తారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిందండి. ఈ శాఖ తన ఆధీనంలో
చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చేసింది, గిడ్డంగి సదుపాయాలని పెంచింది, అంటే వేర్ హౌస్ గోడౌన్స్ను కూడా పెంచిందండి. సో ఇంకొకటి ఏం చేసిందంటే ఈ శాఖ భారీ తరహా పరిశ్రమలకి సొంతగా విత్త సహాయం అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చినట్టు చూడొచ్చండి. ముఖ్యంగా మీరు ఈ సిఐడి ద్వారా అంటే వాణిజ్య పరిశ్రమల శాఖ ద్వారా డెక్కన్ గ్లాస్ వర్క్స్, పౌర ఆల్కాలిక్ ఫ్యాక్టరీలు ప్రత్యక్షంగా సదుపాయాన్ని ప్రయోజనాన్ని పొందినాయి. అంటే ప్రభుత్వమే నేరుగా కొంత రుణ సదుపాయాన్ని ఇచ్చే పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన మార్పు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 1929లో ఏర్పాటు చేసిన ఐటీఎఫ్, ఓకేనా, 1929లో ఏర్పాటు చేసింది ఏదైతే ఐటీఎఫ్ని మనం ఏర్పాటు చేసుకుని ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ని పారిశ్రామిక అభివృద్ధి సంస్థని ఏదైతే నిధిని ఏర్పాటు చేసుకున్నామో, ఈ పారిశ్రామిక అభివృద్ధి నిధి ద్వారా తెలంగాణలో పరిశ్రమలకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వమే నేరుగా చేసిందండి. అంటే ప్రభుత్వం తన పెట్టుబడులను ఈ ప్రైవేట్ సంస్థలలో డిబెంచర్ల రూపంలో, షేర్ల రూపంలో కూడా పెట్టిందండి. సో దీనికోసం 10 మిలియన్ల కార్పస్ ఫండ్ను కూడా ఏర్పాటు చేశారండి. 10 మిలియన్ల కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేసింది హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ కార్పస్ ఫండ్ ద్వారా అవసరమైన పరిశ్రమలకు పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా చిన్న తరహా కుటీర పరిశ్రమలకు తిరిగి, అంటే దాని ద్వారా వచ్చిన ఆదాయం, అంటే ఈ కార్పస్ ఫండ్ కొంత పెట్టుబడి పెడతారు, తిరిగి రాగానే మళ్ళీ ఇతర పరిశ్రమలకు ఇది పెడుతూ రెగ్యులర్గా రొటేషన్ ప్రాతిపదికన పెట్టుబడి ఇచ్చే ప్రయత్నం చేస్తారండి. అంతేకాదు ఇక్కడ ఏం చేస్తున్నారంటే పరిశోధనలను ప్రోత్సహించారు, పరిశోధనల్ని ప్రారంభించారు, విద్యార్థులకు, వ్యాపారులకు ఎవరైతే ఉన్నారో శిక్షణ ఇచ్చే వాళ్ళకి అవసరమైతే స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా మంజూరు చేసిండండి. ముఖ్యంగా నిజాం పీరియడ్లో ఇది నిర్వాహక ప్రతినిధిగా పనిచేసిందండి. నిర్వాహక ప్రతినిధి అంటే మూవింగ్ ఏజెంట్గా కూడా పనిచేసిందని చెప్పొచ్చండి. అంటే ప్రభుత్వ ఏజెంట్గా ఉండి ప్రైవేటు రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించే పరిస్థితి మనకు ఐటీఎఫ్ ద్వారా చూస్తామండి. ఈ ఐటీఎఫ్ చిన్న తరహా కుటీర పరిశ్రమలకు నేరుగా రుణాలు ఇస్తూ హైదరాబాద్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన పాత్రను పోషించిందండి. సో దీనిలో భాగంగా మనం హైదరాబాద్లో అనేక రకాల పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నాం. వీటితో పాటు చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం 1930లో కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్స్టిట్యూట్ను కూడా ఏర్పాటు చేసుకున్నామండి. చిన్న తరహా పరిశ్రమల స్థాపన కోసం కాటేజ్ ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీస్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఇదే పీరియడ్లో మనకి టాటా ఇండస్ట్రియల్ బ్యాంకును కూడా హైదరాబాద్లో స్టార్ట్ చేస్తారు. టాటా ఇండస్ట్రియల్ బ్యాంక్ ప్రైవేట్ రంగంలో స్టార్ట్ చేస్తారు, కానీ ఇది కొన్ని రోజులకే 1980లో స్థాపించబడితే తర్వాత మూతపడుతుందండి. ఇక వీటితో పాటు ఏం చేస్తారు ఈ పీరియడ్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ తర్వాత 1920 పీరియడ్ కొంత సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటాం. అంటే సహకార రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం జరుగుతుంది. పారిశ్రామిక సహకార రంగాలను ఏర్పాటు చేస్తారు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సెక్షన్ ఏర్పాటు చేసుకుంటారు. దీని ద్వారా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఇండస్ట్రియల్ క్యారిడార్స్ని ఏర్పాటు చేసుకుంటారు. వీటితో పాటు ప్రభుత్వం తీసుకొచ్చిన కోశ విధానం అంటే పన్నుల విధానంలో భాగంగా పరిశ్రమలకు పన్నుల రాయితీని కూడా ఇచ్చి కొంత ఎంకరేజ్ చేసినట్టుగా చూపిస్తారు. అంటే ముఖ్యంగా పారిశ్రామికంగా జరిగే ఎగుమతులు దిగుమతుల మీద పన్నుల్ని విధించలేరండి. సో ముఖ్యంగా ఈ పీరియడ్లో అవస్థాపన సదుపాయాలు విస్తరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్ఎస్ఆర్సీని ఏర్పాటు చేస్తారు. ఎన్ఎస్ఆర్సీ అంటే ఏంటి అంటే నిజాం స్టేట్ రైల్వే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్ఎస్ఆర్సీ ఏం చేస్తుందంటే అన్ని జిల్లాలకు అనుసంధానాన్ని ఏర్పాటు చేసుకుంది. తర్వాత 1932లో దీనికి అనుబంధంగా ఆర్ఎంటీఎస్ రోడ్ అండ్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ రంగంలో దేశంలోనే ఏర్పాటు చేయబడిన మొదటి రవాణా సంస్థ ఏదైనా ఉంటుంది ఆర్ఎంటీఎస్, అంటే హైదరాబాద్ నిజాంకు సంబంధించిన రోడ్డు రవాణా సంస్థగా చెప్పొచ్చండి. సో వీళ్ళు ఆ తర్వాత కాలంలోనే ఎన్ఎస్ఆర్సీ ఆధీనంలోనే తర్వాత కాలంలో ఏం చేస్తారంటే సివిల్ యావియేషన్ మొదటి విమానాలను కూడా వీళ్ళు ప్రారంభించుకుంటారు. సో దీంతో హైదరాబాద్ నిజాం రాజ్యంలో మనం ఒకసారి డేటాను పరిశీలిస్తే హైదరాబాద్ నిజాం రాజ్యంలో పరిశ్రమల సంఖ్య, ముఖ్యంగా భారీ పరిశ్రమల సంఖ్య 879కి పెరుగుతాయండి. 879 భారీ పరిశ్రమలు హైదరాబాద్ నిజాం రాజ్యంలో ఏర్పడడం అనేది చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ రెండో దశలో ప్రభుత్వమే నేరుగా పెట్టుబడి పెట్టడం. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాదులో ముఖ్యంగా కార్పొరేట్ పారిశ్రామికీకరణ జరిగిందండి. కార్పొరేట్ పారిశ్రామిక అంటే భారీ పరిశ్రమలు, పెద్ద పెద్ద సంస్థలు, ఇండస్ట్రీస్ పెట్టినాయి. ఈ కార్పొరేట్ పారిశ్రామికల్లో భాగంగా 3 వస్త్ర పరిశ్రమలు,
అంటే వస్త్ర పరిశ్రమల్లో అద్భుతంగా, తర్వాత 2 సిగరెట్ ఫ్యాక్టరీలు, 2 గ్లాస్ పరిశ్రమలు, ఒక చక్కెర పరిశ్రమ కూడా మనం చూడొచ్చండి. సో అంటే కార్పొరేట్ రంగ స్థాయిలో మనం తెలంగాణలో హైదరాబాద్ రాజ్యంలో అభివృద్ధిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వీటితో పాటు హైదరాబాదులో ఈ దశలో అనేక రకాల పరిశ్రమలు, ఈ అనేక రకాల పరిశ్రమల్లో జిందా తిలిస్మాత్, చార్మార్ సిగరెట్స్, షాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ, డెక్కన్ గ్లాస్ ఇండస్ట్రీ, వీటితో పాటు 1930లో వజీర్ సుల్తాన్ టొబాకో, 1933లో కాగజ్ నగర్ ఫ్యాక్టరీ అంటే సిర్పూర్ కాగజ్ నగర్ కాగిత పరిశ్రమ, 1934లో అజంజాహీ మిల్స్ వరంగల్లో, 1937లో నిజాం షుగర్స్ బోధన్లో, తర్వాత గోల్కొండ సిగరెట్స్ 1941లో. సో ఇట్లాంటి పరిశ్రమలు, అనేక పరిశ్రమలు సో మనకి ఈ దశలో మనం చూడొచ్చు. 39 వరకు కనుక చూస్తే కొన్ని పరిశ్రమలు ఈ దశలో, ఈ దశ తర్వాత మూడో దశలో కూడా ఈ అభివృద్ధి కొనసాగుతుంది. నిజాం కాలంలో పారిశ్రామిక అభివృద్ధి మూడో దశను మనం మాట్లాడదాం. మూడో దశ గురించి మనం మాట్లాడితే మూడో దశ 1939 నుంచి 1948 మధ్య కాలంలో హైదరాబాద్ రాజ్యంలో మూడవ దశగా మనం చెప్పుకోవచ్చు. ఈ మూడో దశలో 2 ముఖ్యమైన మార్పులు ఏం జరుగుతాయంటే, హైదరాబాద్ నిజాం రాజ్యంలో ఏదైతే వ్యవసాయేతర రంగాల అభివృద్ధి కొంత కీలకంగా కనిపిస్తుంది, ఈ వ్యవసాయేతర రంగాల అభివృద్ధికి కీలక పాత్రను పోషించింది అప్పటికే ఏర్పాటు చేసిన ప్రణాళికల ద్వారా అని చెప్పొచ్చు. అంటే ఏంటి అంటే, హైదరాబాద్ నిజాం రాజ్యంలో ప్రణాళికల ద్వారా కొంత పారిశ్రామిక అభివృద్ధి కూడా జరిగింది. అంటే ఇక్కడ వ్యవసాయేతర రంగాల అభివృద్ధి మొదటి పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది. రెండోది ప్రణాళికల ద్వారా అభివృద్ధి వల్ల మూడో దశలో శీఘ్ర పారిశ్రామికీకరణ జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన వస్తు డిమాండ్ సో హైదరాబాద్ నిజాం రాజ్యంలో వస్తు ఉత్పత్తికి కొంత ఎంకరేజ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. రెండోది ఇదే కాలంలో ఐటీఎఫ్ ఏదైతే ఉందో, ఈ ఐటీఎఫ్ చొరవతోటి అధిక పెట్టుబడులు పెట్టడం కూడా మనం పారిశ్రామిక అభివృద్ధి కారణం కావచ్చు. అంటే ఈ పీరియడ్లో వ్యవసాయేతర రంగాలు అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన కారణాల్లో మొదటిది వ్యవసాయేతర రంగాల అభివృద్ధికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఒకటి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడిన డిమాండ్ కావచ్చు, రెండోది ఐటీఎఫ్ ద్వారా ఏర్పడిన కృషి కావచ్చు. ఇక వీటితో పాటు ఏం కనిపిస్తుంది అంటే, హైదరాబాద్ రాజ్యంలో కొంత ప్రణాళికల ద్వారా అభివృద్ధిని కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా అబ్దుల్ హైదరీ ప్రవేశపెట్టిన బడ్జెటరీ విధానం ఏదైతే ఉందో, బడ్జెట్ని ఏదైతే మనకు ప్రవేశపెట్టాడో, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి కొంత మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత కల్పించినట్టుగా మనం చూస్తాం. ముఖ్యంగా 1948 నుంచి 1956 మధ్యలో, అంటే కొంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు కనుక చూస్తే ఆ పర్టికులర్ పీరియడ్లో మనకి ఏర్పడిన ప్రణాళికా శాఖ, ముఖ్యంగా 1943లో ప్రణాళిక శాఖ ఏర్పడడం, ఈ ప్రణాళిక శాఖ 3 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ 3 కోట్ల రూపాయల నిధి ద్వారా అవసరమైన పెట్టుబడులను కల్పించే ప్రయత్నం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నిజాం ఏం చేస్తూ ఉంటుందంటే, పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికను తయారు చేసిన తర్వాత కరీంనగర్లో గోదావరి నది ఒడ్డున 240 కోట్ల రూపాయలతోటి పారిశ్రామిక పట్టణ ప్రదేశాన్ని కూడా రూపొందిస్తాడు. అంటే ఏంటి, ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఒక పారిశ్రామిక పట్టణాన్ని తయారు చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. దీనిలో భాగంగా రసాయన, గాజు, సిమెంట్ వంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఇది ఆ తర్వాత కాలంలో జరిగిన మార్పుల వల్ల, ఆపరేషన్ పోలో లాంటి సంఘటనల వల్ల సో ఇదంతా ముందుకు పోని పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే ఓవరాల్గా ఏం జరుగుతుంది అంటే, హైదరాబాద్ రాజ్యంలో 3 దశల్లో పారిశ్రామిక అభివృద్ధి జరిగింది అనుకున్నాం. మొదటి దశలో వ్యవసాయ ప్రాధాన్యత కనిపిస్తుంది, రెండో దశలో పారిశ్రామిక రంగానికి అవసరమైన మౌలిక వసతులకి కల్పన, ప్రత్యక్ష పెట్టుబడులు కనిపిస్తాయి, మూడో దశలో ప్రణాళికల ద్వారా అభివృద్ధి జరుగుతుంది. మరి ఇంత పారిశ్రామిక అభివృద్ధి జరిగినప్పటికీ ఇందులో కొన్ని లోపాలు మనం చూడవచ్చు. ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ విధానాలు భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా లేకపోవడం, ప్లస్ అంటే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న డిమాండ్కి, అంటే బహిర్గత డిమాండ్, సో హైదరాబాద్ స్వదేశీ రాజ్యంలో ఉన్న డిమాండ్కి అనుకూలంగా వస్తువుల ఉత్పత్తి జరగకపోవటం ఒకటి. ఇక తర్వాత కాలంలో ఏం జరుగుతుందంటే, ఒక పక్క భారతదేశ వ్యాప్తంగా వస్తున్న జాతీయతా భావజాలం, హైదరాబాద్ రాజ్యంలో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఇండియాకి స్వతంత్రం ఇవ్వడానికి ట్రై చేయడం, ఇట్లాంటి పరిస్థితుల్లో నిజాం స్వతంత్రత ప్రకటించుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా కొంత పారిశ్రామిక రంగ అభివృద్ధి అయితే కుంటుపడిందని చెప్పొచ్చు. అంటే ఏంటి అంటే, మనకి 1946 తర్వాత నుంచి నిజాం పీరియడ్లో అభివృద్ధి గురించి, పారిశ్రామికీకరణ గురించి మనం మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఎందుకంటే నిజాం సో ఆ పర్టికులర్ పీరియడ్లో స్వతంత్ర ప్రకటించుకునే
భావజాలాన్ని కలిగి ఉండడం, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ లాంటివి జరగటం, ఫైనల్గా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ నిజాం రాజ్యం పూర్తి స్థాయిలో భారతదేశంలో విలీనం అవడంతో సో 1724లో ఏర్పడిన హైదరాబాద్ రాజ్యం 1948లో అంతమవడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1724 దగ్గర నుంచి 1948 మధ్య నిజాం కాలంలో జరిగిన ఆర్థిక అభివృద్ధి అనేది కీలకమైన అంశం. ముఖ్యంగా మనం మాట్లాడుకునే పాయింట్స్ కనుక చూస్తే హైదరాబాద్ నిజాం రాజ్యంలో వ్యవసాయ ప్రాధాన్య ఆర్థిక వ్యవస్థగా ఉండేది. సాలార్ జంగ్ సంస్కరణ తర్వాత కొంత మౌలిక సదుపాయాల కల్పన, ఆ తర్వాత కొంత పారిశ్రామిక అభివృద్ధిని అయితే మనం కీలకంగా చూడొచ్చు. కానీ మిగిలిన భారతదేశంతో పోల్చినప్పుడు ఇది అంత వేగంగా జరగలేదని కూడా చెప్పవచ్చు. కానీ ఈ పారిశ్రామిక అభివృద్ధి కేవలం కొద్ది మంది చేతిలోనే ఉండడం, తెలంగాణ ప్రజలు ఎక్కువ మంది నిరక్షరాస్యులుగా ఉండడం, అవకాశాలు లేని పరిస్థితుల్లో ఉండడంతో తెలంగాణ సాయుధ పోరాటాల సంఘటనలు చివరికి నిజాం రాజ్యం అంతమైన పరిస్థితిని మనం చూడొచ్చు.